కార్ పార్టీ మహిళల మీద పోస్టులు పెట్టుకుంటా కావాలని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుర్రట. ఆడోళ్ళంటే బీఆర్ఎస్ పార్టీకి శానంటే శానా చిన్న సూపట. తెలంగాణ ఆడోళ్ళు మా ఆడబిడ్డలు, మాకు తోడబుట్టినోళ్ళ లెక్క అని ప్రేమలు ఉలకబోసే బీఆర్ఎస్ వాళ్ళు తోడేళ్ల లెక్క ఆడోళ్లను సాధిస్తుర్రా. అట్లెవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అక్క సీతక్క చెప్పిగా ప్రతి దాంట్లో మార్పింగ్ చేయడం లేదా సెటైర్లు చేయడం అత్యంత అవమానకరంగా ఆడవాళ్ళ మీద మీ ఇంట్లో ఏం చేసిరో దేశానికి అంతా తెలుసు. కానీ అయినా కూడా మేము ఆడకూతులుగా మేము మాట్లాడలే ఆ సబ్జెక్టులు. ఇన్నరా మహిళా మంత్రి అడవి బిడ్డ సీతకి ఏమంటున్నదో. కారు పార్టీ లీడర్లు అధికారం పోయిన కాన్ నుంచి మహిళల మీద సోషల్ మీడియాలో బుద్ధున్నట్టు పోస్టులు పెడుతుర్రట. వాళ్లకు నచ్చినట్టు ఫోటోలను మార్పింగులు చేసుకుంటా మహిళా మంత్రుల మనసులు ఖరాబు చేస్తుర్రట. మీకు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఇట్లనే పోస్టులు పెడితే మీకు కూడా ఎంత బాధ ఉంటుంది. మీ అక్క చెల్లెళ్ళ లెక్క మేం కాదా? మా చేయి పార్టీ ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడలేదు, తప్పుడు పనులు చేయలేదు. కానీ గులాబీ పార్టీ నాయకులు నోటికి ఎంతొస్తే అంతా అంటుర్రు. మొగోళ్లతోని సమానంగా అన్ని రంగాల రాణిస్తున్న ఆడోళ్లను ఏం శాతగానంలో లెక్క చూసుడు ఎంతవరకు కరెక్టి? ఇప్పుడు గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం ఫోటోను మార్పింగ్ చేసుకుంటా బుద్ధున్నట్టు సోషల్ మీడియాలో పెట్టుడేంది? ఇదేనా పద్ధతి? ఇదేనా మేం ప్రజల కోసం పోరాడతామని చెప్పుడని సీతక్క గట్టిగానే అరుచుకున్నది. అయ్యా కేటీఆర్ సారు మొన్న ఏదో సుధపూస లెక్క మాట్లాడితే కదా, మహిళలంటే మాకు గౌరవం ఉన్నది, సంస్కారం ఉన్నది, సభ్యత ఉన్నది, అట్లా అన్ని ఉంటేనే కారు పార్టీలా ఉంటారని పత్తిత్తు పలుకులు వలికితిరి. ఇప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలోనే అడ్డమైన పోస్టులు పెడుతుంటే మరి మీ సంస్కారం ఏడిగిపోతున్నది. అయినా మీ చెల్లె కవిత మేడం చేసిన ఘనకార్యము దేశమంతా ఎరికే. కానీ ఏనాడు కూడా మీ చెల్లె గురించి తప్పుగా మాట్లాడలేరు, తప్పుగా ఫోటోలు వీడియోలు కూడా మార్పింగులు చేయలేదు కదా. అయినా మీ వాళ్ళు మహిళా మంత్రులను టార్గెట్ చేసుడేంది, ఏడిపిచ్చుడేంది? ఇప్పటికైనా ఆడోళ్ళ ఫోటోలతోని రాజకీయం బంధు పెట్టుమని జర గట్టిగా చెప్పుండ్రి అన్నట్టు సీతక్క. పోస్టులు పెడితేనే మహిళా మంత్రులు అయినా మీకు ఇంత బాధ అనిపిస్తే మీ ఏలుబడిలో కూడా ఎంతో మంది ఆడబిడ్డలను పాడు చేసే పాల్తుగాలు మోపైనరు, పానాలు తీసే దేడి దిమాగాలు దాపురమయ్యిర్రు. మదమెక్కిన కొడుకులు మకరం పట్టినోళ్ళు మహిళలను బనాయిస్తుంటే బల్మి చేస్తుంటే వాళ్ళకు ఎంత బాధ ఉంటుంది చెప్పుండ్రి. వాళ్ళు మీ లెక్కనే ఆడోళ్ళు కదా, వాళ్ళ బాధ కూడా పట్టించుకొని ఆడోళ్లను ఏమన్నా అంటే ఆగమే అవుతుంది అనేటట్టు కొత్త కానులు పట్టుకరాండ్రి మేడం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.